అనకాపల్లి ఎంపీ బీజేపీ నేత సీఎం రమేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక సీఎం రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున 3:39 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా రత్నమ్మ వృద్ధాప్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం వారి స్వగ్రామం పోట్లదుర్తికి తీసుకెళ్లారు. ఇక పోట్లదుర్తిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. ఇక రత్నమ్మ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, రత్నమ్మ గారి మరణంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబంలో విషాదం నెలకొనింది. ఏదైతే సీఎం రమేష్ తల్లి ఈ రత్నమ్మ ఈ రోజు తెల్లవారుజామున ఉదయం మరణించడం జరిగింది. ఆమె గత కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏదైతే హైదరాబాద్ లో కొద్ది రోజులు హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్ ఆమెకు చికిత్స చేయించారు. అయితే ఆమె పరిస్థితి రోజు రోజుకు దిగజారడంతో ఏదైతే తన స్వగ్రామానికి దగ్గరగా తీసుకెళ్లమని ఆమె సూచించడంతో ఆమెను ఎర్రగుంట్ల ఏదైతే ప్రొద్దుటూరులోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ ఆమెను చేర్చడం జరిగింది. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. తర్వాత ఏదైతే కొంతకాలం ఆమెకు స్వగ్రామంలో ఉందామని డాక్టర్లు సూచించడంతో పోట్లదుర్తికి తీసుకొచ్చారు. అయితే ఈ తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అదేవిధంగా ఆ వయసు భయపడక చేత కూడా ఒక కారణమైంది. ఎందుకంటే ఈమె ఏదైతే ఆమె అనారోగ్యం బాగయ్యే పరిస్థితి లేదని సూచించడంతోనే ఆమె పోట్లదుర్తికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో ఏదైతే ఆ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ శోక సముద్రం మునిగిపోయారు. ఏదైతే బీజేపీ అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం సురేష్ రాజకీయ జీవితం కడప జిల్లా నుంచి ప్రారంభించారు. అదే పోట్లదుర్తి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఆయన మొదలుపెట్టారు. తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు. ప్రస్తుతం ఏదైతే ఆయన అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్నారు. పోట్లదుర్తి బ్రదర్స్ అంటే సీఎం రమేష్, సీఎం సురేష్ అని చెప్పి కడప జిల్లాలో పేరుంటుంది. వీరు రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించారు. అదేవిధంగా గతంలో టీడీపీలో ఉన్నారు. తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఆయన బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఏదైతే రత్నమ్మ మరణం ఆ కుటుంబానికి తీరని విషాదం చేకూర్చిందని చెప్పొచ్చు. అమూల్య, రైట్. ఇప్పుడు మరి రత్నమ్మకు మొత్తం ఎంతమంది సంతానం? అమూల్య, రత్నమ్మ భర్త పేరు చింతకుంట మునుస్వామి. వారికి మొత్తం ఏదైతే రత్నమ్మకు మునుస్వామికి 6 సంతానం. సీఎం రమేష్, సీఎం ప్రకాష్, సీఎం రాజు, కుమార్తెలు వచ్చేసి గుమ్మల్ల మాధవి, పాటూరు విజయలక్ష్మి ఉన్నారు. అయితే ఆమె అంతిమ సంస్కారాలు రేపు జరుగుతాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి ఆమె స్వగ్రామంలో జరుగుతుంది. ఎందుకంటే రత్నమ్మ భర్త సమాధి కూడా అక్కడే ఉంది. అక్కడే ఆమెను పూడ్చే పరిస్థితి ఉంది. అయితే ఏదైతే రత్నమ్మ మరణం పట్ల రాజకీయ నేతలందరూ సంతాపం తెలిపారు. ఏదైతే ఆ కుటుంబానికి అండగా నిలబడతామో అదేవిధంగా ఏదైతే శోక సముద్రం ముడిగిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదం జరిగింది. అయితే అందరూ ఏదైతే రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సీఎం రమేష్ కు సంతాపం తెలుపుతున్నారు. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్. ఇక డాక్టర్ సీఎం రమేష్ కూడా ఇదే విషయంపై ఒక ట్వీట్ అయితే చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాము. ఆయన రాసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే, మా కుటుంబానికి వెన్నుముక్కగా, మా జీవితానికి వెలుగుగా నిలిచిన మా అమ్మకి ఇక లేరని నిజాన్ని అంగీకరించాలని చాలా బాధాకరంగా ఉందని కూడా తెలిపారు. ఇక ఆమె ప్రేమ, ఆమె త్యాగం, ఆమె ఆప్యాయత ఇవి మాటలతో చెప్పలేనంత గొప్పవి అని కూడా తెలిపారు. ఇక మా నవ్వుల్లో తన ఆనందాన్ని చూసుకునే ఆమె, మా కష్టాల్లో మాకన్నా ఎక్కువగా కలవరపడే ఆమె, ఎప్పుడు మేము ముందుకెళ్ళినా సరే మంచి చేయాలనే కోరుకునేది కూడా ఆమెనేనని ఆయన తెలిపారు. ఇక ఆయన బాధని కూడా ట్విట్టర్ ద్వారా అయితే వ్యక్తం చేశారు. ఇంకొకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, అనకాపల్లి ఎంపీ బీజేపీ నేత సీఎం రమేష్ కుటుంబంలో విషాదం నెలకొంది. సీఎం రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున 3:39 ఆమె తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా రత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం వారి స్వగ్రామంలో పోట్లదుర్తికి తీసుకెళ్లారు. ఇక పోట్లదుర్తిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. రత్నమ్మ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పాలి. ఇక రత్నమ్మ భర్త వచ్చేసి చింతకుంట మునుస్వామి నాయుడు. ఇక ఆమెకు 6 సంతానం.
వారిలో కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక సీఎం సురేష్ మరియు సీఎం రమేష్, సీఎం ప్రకాష్, సీఎం రాజు. కుమార్తెలు వచ్చేసి గుమ్మళ్ల మాధవి, పాటూరు విజయలక్ష్మి ఉన్నారు. ఇక ఆమె అంతిమ సంస్కారాలు కూడా గురువారం ఉదయం 11 గంటలకు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో నిర్వహిస్తున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. రత్నమ్మ మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సీఎం రమేష్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఆమె మృతికి సంతాపం కూడా తెలుపుతూ ఉన్నారు.